సో పెళ్లి బట్టలతో మేము రెడీగా ఉన్నాము మా మధుర జ్ఞాపకాలని గుర్తు చేసుకోవడానికి. పెళ్లి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ బట్టలు వేసుకోవడం. సో ఈరోజు మీతో షేర్ చేసుకోవడానికి మా పెళ్లి ముచ్చట్లు చాలా ఉన్నాయి. చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్న వ్లాగ్ ఇది, మా పెళ్లి విశేషాల గురించి. సో ఫస్ట్ పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని, దాని తర్వాత రిసెప్షన్, పెళ్ళి, ఇవన్నీ అన్నిటి గురించి మా జ్ఞాపకాలన్నీ మీతో షేర్ చేసుకుంటాము. చెప్పు సిద్ధు, ఫస్ట్ నిన్ను పెళ్లి కొడుకుని చేయాలి అని చెప్పారు కదా? అవును. దాని తర్వాత నన్ను పెళ్లి కూతుర్ని చేశారు. నిన్ను పెళ్లి కూతుర్ని చేశారు. నన్ను పెళ్లి కొడుకును చేసే టైంకి అప్పుడు ఆల్మోస్ట్ మార్నింగ్ 5:30కి ఏమో మా మేనత్ మా పద్మత్తయ్య చేయాలి. సో మా అత్తయ్య పెళ్లి కొడుకుని చేశారు, మా లలిత అత్తయ్య వీళ్ళందరూ. మన పెళ్లి డేట్ చెప్పు ఫస్ట్. February 11, 2017 నైట్ 12:05 మన ముహూర్తం. ముహూర్తం. మాకున్న బిజీ స్కెడ్యూల్కి పెళ్ళి ఒక 3 days చేయాలి అని అనుకున్నాము. బట్ అన్ని మార్నింగ్ పెళ్లి కొడుకుని చేయడం, తర్వాత నన్ను పెళ్లి కూతుర్ని చేయడం, ఈవినింగ్ రిసెప్షన్, తర్వాత నైట్ పెళ్ళి. సో 1 dayలోనే అన్నీ అయిపోయినాయి అనమాట. అండ్ చాలామంది అంటే అనుకున్నారు ఎందుకు ఇంత ఎర్లీగా అని. సో చాలాసార్లు నేను చెప్పాను, మా మదర్ ఇదవ్వడం వల్ల సో 1 year లోపే మ్యారేజ్ చేయాలి అని అన్నారు. కాబట్టి ఇద్దరికి అంత ఎర్లీగా సడన్గా అంటే ఏ ప్లానింగ్ లేకుండా మ్యారేజ్ చేయాల్సిన సిచ్యువేషన్ అది. ఫస్ట్ సిద్ధుని ఎర్లీ మార్నింగ్ 3:30 ఆ టైంకి పెళ్లి కొడుకుని చేశాక మాకు కాల్ చేశారు పెళ్లి కూతురు చేయండి అని. పెళ్లి కూతురు చేశారు. పెళ్లి రోజే మార్నింగ్ నాకు ఉపనయనం జరిగింది. ఉపనయనం. సో ఉపనయనం జరిగిన తర్వాత ఇంకా అలా ఆ రోజు ఈవినింగే మ్యారేజ్. సో ప్రిపరేషన్స్ అవన్నీ చాలా టఫ్ అయినాయి. ఎక్కడ దేవి గ్రాండ్ లో జరిగింది. పెళ్లి విషయానికి వస్తే పెళ్లి కూతుర్ని ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ 7 o'clock నుంచి రిసెప్షన్ స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ మాకు రిసెప్షన్ కి భావన అక్క వచ్చారు. అండ్ అప్పుడు వాళ్ళ పాప చిన్ని పాప. సో నెక్స్ట్ క్రిష్ సార్ వచ్చారు రిసెప్షన్ కి. ప్రభు అన్న, ప్రకాష్ అన్న, చాలా మంది ఆర్టిస్టులు. అంటే లైక్ ఎలా చాలా మంది అనుకుంది ఆల్మోస్ట్ ఒక 400 to 500 members. బట్ మాకు ఆల్మోస్ట్ 1100 members వరకు వచ్చారు. అందరూ వచ్చారు మా పెళ్లికి. హరిత గారు, జాకీ డాడ్ అండ్ నిరుపమ్ అన్న. సో మా ఇండస్ట్రీ కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ అందరూ. అప్పుడు మాకు ఓన్లీ క్రేజీ కపుల్స్ లో ప్రీతం మాన్స మాత్రమే మంచి ఫ్రెండ్స్ అనమాట. నీకు గుర్తుందా, ఇదిగో ఈ రింగ్ నాకు స్వాతి చినుకులు కదా, స్వాతి చినుకులు సీరియల్ నుంచి టీమ్ ఇద్దరికి వాళ్ళ సిస్టర్ సుహాసిని మేడం వాళ్ళు ఇది మొత్తం వాళ్ళందరూ కలిసి నాకు ఇది గిఫ్ట్ ఇచ్చారు. సో అప్పుడు పెట్టుకున్న రింగ్ ఇప్పటికీ నా చేతికి అలానే ఉంది. ఇది ఒక మెమరబుల్ నాకు. జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఒక మాట చెప్పు. జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు అంటే మెయిన్ తాళి కట్టినప్పుడు పెళ్లి అంటారని నాకు తెలుసు నా చిన్నప్పటి నుంచి. కానీ జీలకర్ర బెల్లం పెడితే ఆల్మోస్ట్ పెళ్లి అయిపోయినట్టే అంట. సో నేను అప్పుడు అది పెళ్లికి తెలిసింది. ఇప్పుడు ఆ పరదా ఉంటది కదా, ఆ పరదా తీసిన తర్వాత ఫస్ట్ టైం తన కళ్ళల్లోకి చూసి ఐ లవ్ యూ చెప్పా. అంటే అప్పటికి చాలాసార్లు చెప్పాను. బట్ ఆ టైం ఏంటిదంతా లవ్ మ్యారేజ్ అసలు అంటే పక్క నుంచి మనకి చెప్తారు కదా, జీలకర్ర బెల్లం పెట్టిన వెంటనే ఎవ్వరు అంక చూడకూడదు, అబ్బాయి కళ్ళల్లోకే చూడాలి అని. సో పెళ్లి అలా జరిగింది. అండ్ తర్వాత తాళి కట్టడం, తలంబ్రాలు, తర్వాత బిందిలో నీళ్ళలో ఉంగరం వేస్తారు కదా, అది. ఒక్కసారి నేను గెలిచాను, నువ్వు 2 సార్లు? నేను 2 సార్లు గెలిచాను, ఒకసారి గెలిచాను. అంటే నేను గెలిపించాను అనమాట. యాక్చువల్ గా లోపల నాకు దొరికింది కానీ. సో పెళ్ళి అలా హ్యాపీగా జరిగిపోయింది. అండ్ తర్వాత అప్పగింతలు అప్పుడు అసలు నేను ఏడవలేదు. అది ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అప్పగింతలప్పుడు మూవీస్ లో అది ఏడుస్తూ ఉంటారు కదా, నాకు అనిపించింది ఏమో ఏమన్నా ఏడుస్తుందా ఏంటి అని. నవ్వుతూ ఉంది. అరుంధతి నక్షత్రం అది అయిపోయిన తర్వాత అప్పగింతలప్పుడు నవ్వుతూనే ఉంది, అలా కారు ఎక్కేసింది అంతే. సో అలా జరిగింది మ్యారేజ్. మన ఇంటికి వచ్చేసావు. ఇంటికి వచ్చిన తర్వాత పేర్లు చెప్పి లోపలికి వెళ్ళాలి. నేను మా ఆవిడ విష్ణుప్రియ కలిసి వచ్చామని చెప్పాను. నేను మా ఆయన సిద్ధు కలిసి వచ్చామని చెప్పింది అంతే. పెళ్లి కూతుర్ని చేసినప్పుడు వేసుకున్న బ్యాంగిల్స్ నేను ఇప్పటికీ అలానే ఉంచుకున్నాను. సో థ్యాంక్స్ టు యూ పీపుల్. ఈ వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ మీరు. అండ్
మీతో ఈ విషయాలన్నీ షేర్ చేసుకున్నప్పుడు మీ బట్టల్లో వేసుకుని మళ్ళీ పెళ్లి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటున్నాము. సో హ్యాపీగా పెళ్లి అయిపోయింది, ఇప్పటికి 4 years కంప్లీట్ అయింది. మేము ఇంకా 4 years 5 months 17 days టైం చూడు ఇప్పుడు ఎన్ని సెకండ్స్ అయింది. ఇంకా హ్యాపీగా ఉన్నాం, ఫర్ ఎవర్ ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఇలానే ఉంటాం. సో ఇది ఈ రోజుటి మా పెళ్లి వీడియో మీ అందరికీ నచ్చిందని మేము అనుకుంటున్నాము. మా పెళ్లి ఎలా జరిగిందో మీ అందరూ చూసారు కదా, మీకు ఏ విధంగా నచ్చిందో కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.